హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చింది. చెప్పలేం, బహుశా పోస్టులు పెంచే అవకాశం ఉంటుంది విద్యార్థుల యొక్క ఆందోళన దృష్ట్యా. ఎందుకంటే 6 ఏళ్ల నుండి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్న లక్ష్యంతో ఎంతో ఆశతో ఎదురుచూసిన ఏపీ విద్యార్థులు బాధలో ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో 50,000 యొక్క ఉద్యోగాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి సందర్భంలో ఏపీ విద్యార్థులకు కూడా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది, పోస్టులు పెరిగాయి. కాబట్టి మీరు ప్రిపేర్ కాండి. వితిన్ 10 days లేదా 15 daysలో తెలంగాణలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ రీత్యా ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ రేపు 2024 ఆ మూమెంట్లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లోనే ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళి నువ్వేందో నిరూపించుకోవాలి. అందుకే సార్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి సార్. 1కి 2 సార్లు ప్రిపేర్ కండి సార్. మీరు ఏ బుక్స్ అయితే స్టార్టింగ్ నుంచి చదువుతున్నారో అవే బుక్స్ కంటిన్యూ చేయండి. మార్కెట్లో కనిపించిన పుస్తకాలకెల్లా కొనుక్కోకండి. ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఒక నాణ్యతమైన క్లాసులు ఎంచుకోండి, ఒక క్వాలిటీ క్లాసులు ఎంచుకోండి. ఒక ప్లాటో బెస్ట్ ఆన్లైన్ అకాడమీ. ఒక పల్లె గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఒక నాణ్యతమైన క్వాలిటీకి రాజపడకుండా ఒక నాణ్యతమైన సబ్జెక్ట్ను విద్యార్థులకి అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు ప్లాటో మీ ముందుకు వస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అందుకే సార్ గతంలో మిస్ కావచ్చు, ఈసారి మిస్ కావు. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎందుకు కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు ఆ జాబ్ నీకు రాలేదు, ఎందుకు జరిగింది, ఆ పొరపాటు అంతటినీ నువ్వు గతంలో దాన్ని మర్చిపో. ఈసారి ఒక విజేతగా నువ్వు తిరిగెళ్ళు. ఈసారి ఒక విజేతగా నువ్వు ఉండు అంతే. కానీ సార్ భయపడదు సార్, ధైర్యం సార్, నీకు నువ్వే ధైర్యం సార్. ఈసారి విజేత నువ్వే, ఈసారి విజేతలు మీరే. రేపు నీ ఫస్ట్ సాలరీ అమ్మ మెడలో బంగారు గొలుసేయాలి. నాన్న కొన్ని సందర్భంలో బిజీలో నిన్ను మర్చిపోయినా కూడా అమ్మ తింటున్న ప్రతి మెతుకులో కూడా అమ్మకు నువ్వే గుర్తొస్తావు. అమ్మ కోసమైనా మన కుటుంబం కోసమైనా ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఒక విజేతగా నువ్వు ఉండాలి సార్. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ కోల్పోయినావు, ఎక్కడ దూరమైనావు, ఎందుకు నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు ఆలోచించాలి సార్. అందుకే ఇలాంటి క్లాసులు మీకు అందిస్తున్నాం సార్. ఈ క్లాసెస్ అన్నిటిని మీరు వినియోగించుకోండి సార్. టోటల్ మీకు ఎనఫ్ సార్, టోటల్ ఎనఫ్ సార్, ఆల్మోస్ట్లీ కూడా సార్. ఒక 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 10 నాడు వరల్డ్లోనే అతిపెద్ద సార్, ఇది ఒక అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ సార్. ఇది ఆక్స్ఫామ్. ఈ ఆక్స్ఫామ్ అనే యొక్క సంస్థ సార్. ఈ సంస్థ ఏంది సార్? ది హంగర్ వైరస్ మల్టీప్లైన్ సార్. ది హంగర్ వైరస్ మల్టీప్లైన్ అనే పేరుతో సార్ వచ్చేసింది. ఈ సంస్థ ఒక తాజా నివేదికలో ప్రకటిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది తిండి లేక బలైపోతున్నారు. ఈ కోవిడ్ మహమ్మారి పేదవాడిని మరింత పేదవాడిగా చేసింది. ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ఆహార ధరల యొక్క రేట్లు కూడా సార్ 40% పైగా ఆహార ధరలు పెరిగిపోయినాయి.
ఒకవైపు జాబులు లేవు, ఒకవైపు పని చేసే అంటే స్తోమత లేదు, పని చేయడం సిద్ధంగా ఉన్నా కూడా లాక్డౌన్ మూమెంట్ ఇది. ఆ రోజువారు కూలీలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు పనికి పోతే రాత్రి డబ్బులు అంటే ఈవినింగ్ డబ్బులు వస్తే తినే కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సార్ వచ్చేసి ఇక్కడ ఇలాంటి ఒక సమయంలో సార్ ఇక్కడ ఇలాంటి కుటుంబాలు ఆదుకోవాలంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ రోజు నాటికి ప్రపంచంలో సార్ ఇప్పుడు 35 కోట్ల మంది పేదలు ఉన్నారు. ఇంకా కడు పేదరికంలో ఉన్నారు ఈ పేదలందరూ కూడా. నిమిషానికి 11 మంది ఆకలికి అలమటించి చనిపోతుంటే చూడండి సార్, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. అందుకే పేద దేశాలు ఆదుకోండి, ధనిక దేశాలు పేద దేశాలు ఆదుకోండి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఇలా వేస్టేజ్ ఫుడ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరు ప్రతి వారానికి 5 కేజీల యొక్క ఫుడ్ వరకు వేస్టేజ్ చేస్తున్నారు. అలాంటి ఫుడ్ పేదవారికి ఇస్తే ఎంత బాగుండొచ్చు అండి. రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే, ఒక 2021 జూలై 10 నాడు ఏ అంతర్జాతీయ సంస్థ నిమిషానికి 11 మంది ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నారని ఏ సంస్థ నివేదిక ప్రచురించింది? ఏ సంస్థ ఈ నివేదిక ప్రకటించింది? ఏ పేరుతో ఆక్స్ఫామ్ సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది? ఈ టైపులో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఆయన అన్నాడు ఆ రోజే, ఒక జనాభా పితామహుడు. ఎవరి యొక్క జనాభా పితామహుడు అంటే సార్ ఇక్కడ ఒక జనాభా పితామహుడు రాబర్ట్ మాల్థస్ సార్. రాబర్ట్ మాల్థస్ ఒక జనాభా పితామహుడు సార్, జనాభా ఫాదర్. ఈయన ఏమన్నాడు సార్, ఆహారం అనేది జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుకుంటూ పోతుంటే ఆహార పదార్థాలు మొత్తం కూడా అంకశ్రేణిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తుల్ని ఏ దేశాలు కూడా అందించలేని స్థితిలో ఉన్నాయి, ఏ దేశాలు కూడా అందించలేకపోతున్నాయి. అందుకే పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తుల్ని అందించాలనే లక్ష్యంతోనే ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి ప్రమాదం రావచ్చు భవిష్యత్తులో వచ్చేసి కూడా ఆహారంతో అలమటించి చనిపోయే వారు చాలా మంది ఉండొచ్చు. పేదవాడు ఆహారంతో అలమటించి ఏమి చేయలేక తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తులు అందించాలి, ఈ పేదరికాన్ని తొలగించాలి, ఆకలితో అలమటిస్తున్న పేద కుటుంబాల్ని ఆదుకోవాలి సార్. ఒక 1989 నాటికి సార్ ఇక్కడ జూలై 11 నాటికి వరల్డ్ జనాభా సార్, ఇది ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న రోజు సార్. 1999 అక్టోబర్ 12 నాటికి వరల్డ్ జనాభా సార్ ఇక్కడ 600 కోట్లకు చేరుకుంది. 600 కోట్లకు చేరుకుంది సార్. 2011 సంవత్సరం అక్టోబర్ 31 నాటికి 700 కోట్లకు చేరుకున్న సార్. 700 కోట్ల శిశువు సార్ ఇక్కడ నర్గిస్ ఉత్తరప్రదేశ్ సార్. 700 కోట్ల శిశువు. జనాభా రోజు రోజుకి ఇక్కడ పెరిగిపోతూనే ఉంది సార్. ఒక 1989 నుండి జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా రోజుగా ఐక్యరాజ్య సమితి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక జనాభా పితామహుడు అంటే రాబర్ట్ మాల్థస్ సార్. ఈ భారతదేశంలో 1872లో సార్ ఇక్కడ 2లో లార్డ్ మేయో
దేశంలో జనాభా లెక్కలను సార్ ఇక్కడ ఈ జనాభా లెక్కలను సేకరించిన మొట్టమొదటి వ్యక్తి సార్. ఒక జనాభా లెక్కలు సేకరించిన యొక్క మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఈ జనాభా లెక్కలను సేకరించిన యొక్క మొట్టమొదటి వ్యక్తి సార్. ఈ యొక్క పర్సన్ ఎవరు సార్ అంటే ఈ భారతదేశంలో ఒక జనాభా లెక్కలు సేకరించిన మొట్టమొదటి వ్యక్తి లార్డ్ మెయోనే. ఈ దేశంలో ఒక హత్యకు గురైన వ్యక్తి లార్డ్ మెయోనే. అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇతని హత్య చేయడం జరిగింది సార్. ఒక 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి సార్ ఇక్కడ ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి సార్ ఇక్కడ జనాభా లెక్కల సేకరణ జరిగింది సార్. మరి అదే విధంగా సార్ ఇక్కడ 1921 ఇయర్ గొప్ప జనాభా విభాజక సంవత్సరం సార్ వచ్చేసి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక 1872లో ఈ దేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగితే ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి ఈ దేశంలో జనాభా లెక్కల సేకరణ 1881 ఇయర్ స్టార్ట్ అయింది. ఆ మూమెంట్లో ఉన్న యొక్క బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ ఉన్న యొక్క మూమెంట్ సార్ ఒక 1921 ఇయర్ ది గ్రేట్ పాపులేషన్ ఇయర్. ఆ ఇయర్ నుండి మరణాల సంఖ్య తగ్గిపోయింది, జననాల సంఖ్య పెరిగిపోయింది సార్ వచ్చేసి. ఇది టుడే వరల్డ్ పాపులేషన్ డే సార్ వచ్చేసి. ఓకే, మరొక అంశం సార్ వచ్చేసి ఇక్కడ ఇవాళ మనం అనుకున్నాం సార్ ఒక 2021 సంవత్సరం జూలై 9 నాడు ఐఎంఎఫ్ యొక్క సంస్థ చీఫ్ క్రిస్టిలీనా జార్జియో. ఈ క్రిస్టిలీనా జార్జియో సార్ పేద దేశాలు ఇంకా కూడా దిగజారిపోయే విధంగా ఉన్నాయి, ఆ పేద దేశాలకు అండగా నిలబడండి, ఆ పేద దేశాలకు సాయం చేయండి అని చెప్పి ఇవాళకు అనుగుణంగా సార్ $650 బిలియన్ ఆర్థిక సాయమును ఈ సంస్థ ప్రకటించింది సార్ వచ్చేసి. ఒక ఐఎంఎఫ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంగా పేద దేశాలకు ఇవ్వడం ఇది ఫస్ట్ టైం సార్. తక్షణమే అభివృద్ధి చెందుతున్న దేశాలకి $20 బిలియన్ ఇక్కడ $20 బిలియన్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వడం జరిగింది సార్. పోటీ పరీక్షలో కరెంట్ ఎకనామీ పరంగా అడుగుతుంది సార్. ఈ మధ్యనే పేద దేశ కరోనా మహమ్మారి నిర్మూలన కోసం పేద దేశాలు ఆదుకోవడం కోసం ఏ సంస్థ $650 బిలియన్ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఒక ఐఎంఎఫ్ యొక్క చరిత్రలోనే ఒక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సార్. ఇది ఒక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సార్. ఒక ఐఎంఎఫ్ యొక్క చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఆర్థిక సహకారం అందించినామంటే ఇదే ఫస్ట్ టైం సార్. రేపు పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏరియా సార్ మరొక బిట్ సార్.
ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 10 నాడు సార్ ఒక అమెరికా మెడికేర్ డైరెక్టర్గా సార్ ఇక్కడ డైరెక్టర్గా మీనా శేషామణి సార్ మీనా శేషామణి సార్. ఈ మీనా శేషామణి బ్రౌన్ యూనివర్సిటీ నుండి సార్ వచ్చేసి ఇక్కడ బిఏ కంప్లీట్ చేసింది. ఒక పెన్సిల్వేనియా నుండి స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఒక ఎండిగా పూర్తి చేశారు సార్. ఈమె ఒక జో బిడెన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఇలా అమెరికా వైట్ హౌస్ భవనంలో 50 మంది పైగా ఎంప్లాయీస్ మన వాళ్ళే ఉన్నారు సార్. ఇలా జో బిడెన్ ఎక్కడ మాట్లాడాలన్నా, ఎక్కడ స్పీచ్ ఇవ్వాలన్నా, జో బిడెన్ అంటే ఎక్కడ ఏం మాట మాట్లాడాలన్నా మన యొక్క వినయ్ రెడ్డి, జో బిడెన్ యొక్క స్పీచ్ రైటర్ కూడా మన తెలుగు వాళ్ళే, కరీంనగర్ జిల్లా బిడ్డ సార్ వినయ్ రెడ్డి కూడా ఈయన యొక్క స్పీచ్ రైటర్ సార్. ఈరోజు అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్గా వనితా గుప్తా మన ఎన్ఆర్ఐ బిడ్డ సార్. ఈరోజు ఒక అమెరికా మెడికేర్ డైరెక్టర్గా మీనా శేషామణి ఒక ఎన్ఆర్ఐ పర్సన్ సార్. ఒక బ్రౌన్ యూనివర్సిటీ నుండి ఒక బిఏ కంప్లీట్ చేసి ఒక పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఒక ఎండిగా పూర్తి చేసి జో బిడెన్ జట్టులో ఇవాళ అమెరికా మెడికేర్ డైరెక్టర్గా నియమితులైన మీనా శేషామణి. అదేవిధంగా సార్ అమెరికా జనరల్ సర్జన్ డాక్టర్ వికే మూర్తి సార్, వివేక్ మూర్తి, ఈ అమెరికా జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి కూడా మన ఎన్ఆర్ఐ పర్సన్ సార్. ఈ అమెరికాలో కీలకమైన పదవులు కూడా మన వాళ్ళే ఉన్నారు సార్. అమెరికా నాసా సిఇఓ శ్రీ భవేలాల్ ఎన్ఆర్ఐ పర్సన్ సార్. ఒక మిషన్ పర్సువర్సన్ రోవర్ యొక్క ఈ మధ్య అంగారక గ్రహం మీద ల్యాండ్ అయిన పర్సువర్సన్ రోవర్ యొక్క మిషన్ కమాండర్ కూడా స్వాతి మోహన్ మన ఎన్ఆర్ఐనే. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తున్న శిరీష బండ్ల మన గుంటూరు యొక్క అమ్మాయి సార్. అమెరికా దేశంలో అన్ని అంటే అమెరికా జనాభా సార్ ఎలా 45 కోట్లు సార్. అమెరికాలో ప్రతి రంగంలో భారతీయుడు ఉన్నాడు సార్. భారతీయుడు లేని పాత్ర లేదు సార్. ఏ రంగం చూసినా మన పాత్ర ఉన్నది సార్. అమెరికా దేశంలో భవిష్యత్తులో అమెరికా గడ్డ మీద ఒక ప్రెసిడెంట్ కాబోతుంది ఎవరో కాదు సార్, మన ఫ్యూచర్ మనదే సార్. ఇక్కడ కమల్ హారిస్ భవిష్యత్తులో అమెరికా దేశాన్ని కూడా రేపు ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం కూడా ఉన్నది సార్. ఆమె రేపు పోటీ పరీక్షల్లో ప్రముఖుల నియామకాల నుండి ఏ టైపులు అడిగినా కూడా సార్ ఇక్కడ నుంచి తమరికి బిట్టు గుర్తు రావాలి సార్. వచ్చేసి ఎలా అడిగినా కూడా ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఎగ్జామ్ హాల్లో పోగానే ఆ సార్ చెప్పిన బిట్టు ఎన్ని బిట్లు వచ్చినా అది ఇంపార్టెంట్ సార్. ఈమె గురించి నేను ఎంతని చెప్పొచ్చు సార్, అంత అవసరం లేదు సార్. ఇక్కడ ఏమంటాడు సార్, ఇక్కడ ఈ మధ్యనే వార్తలకు వస్తున్నా మీనా శేషామణి అమెరికాలో ఏ డైరెక్టర్ అని విధులు నిర్వహిస్తుంది, ఈమెకు సంబంధించిన యొక్క అంశాలు ఏంటివి, అమెరికా మెడికేర్ డైరెక్టర్ ఎవరు, ఇంతేగాని సార్ ఇక్కడ ఈమె ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఎన్నిసార్లు చదువుకుంది, ఎంత టాలెంట్ అది అవసరం లేదు సార్. మనకి ఎగ్జామ్ పాయింట్అవుట్లో బిట్టు కావాలి అంతే. గన్ షాట్గా బిట్టు దిగాలి క్లాస్ నుండి, అది సార్. సార్ వచ్చేసి ఇక్కడ సార్ బాగురామ్ ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్ద వైమానిక స్థావరం సార్ ఇది. సార్
ఒక 2001 సంవత్సరము సెప్టెంబర్ 11 నాడు న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఆల్ ఖైదా ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరగబోతుంది, మనకు కావలసిన యొక్క సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తున్న అమెరికే ఒక ఒసామా బిన్ లాడెన్ యొక్క దాడి ఎలా జరిగిందో ఇంతవరకు అమెరికాకు అర్థం కాదు. ఈ ఆల్ ఖైదా ఉగ్రవాదుల వల్ల మనకి ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రమాదం అని చెప్పి నేరుగా మన యొక్క అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్తే ప్రపంచ దేశాలు విమర్శిస్తాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఒకవైపు తాలిబాన్స్, మరొకవైపు ఆల్ ఖైదా ఉగ్రవాదులు, ఇరు వర్గాల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజానీకం బలైపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నాటో దళాలు 2010లో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్కి వచ్చింది. ఎందుకు? లాడెన్ కోసం వచ్చాయి. 2010 వరకు కూడా లాడెన్ ఇన్ఫర్మేషన్ దొరకలే. 2011 మే 2 నాడు పాకిస్తాన్లో అబటోబాద్ ప్రాంతంలో ఆపరేషన్ జెరోనిమా పేరుతో ఈ జెరోనిమా పేరుతో లాడెన్ పైన దాడి సార్. లాడెన్ పైన దాడి సార్. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ఉండాలి, మేము వెళ్ళిపోతున్నాం, మీదే బాధ్యత అని చెప్పి 2020లో ఖతార్ క్యాపిటల్ దోహాలో తాలిబాన్స్కి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని మధ్య అమెరికా మధ్యవర్తితో ఉండి శాంతి చర్చలు నిర్వహించి రేపు 2021 సెప్టెంబర్ 11 నాటికి అమెరికా నాటో దళాలుగా ఉండవు. ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరమైన బాగ్రామ్ స్థావరాన్ని ఖాళీ చేసి వెళ్ళడం జరిగింది. ఆఫ్ఘన్ అధికారులకు అప్పగించారు. ఈరోజు తాలిబాన్లు మేము అనుకున్న రాజ్యం కావాలి, మేము అనుకున్న విధానాలు అమలు పరచాలని చెప్పి ఆ శాంతి చర్చలను ఉల్లంఘిస్తూ 450 పైగా జిల్లాలు ఇవాళ వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఏం జరుగుద్దో ఏమో అర్థం కాని పరిస్థితి అక్కడ. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న అమెరికా అతిపెద్ద వైమానిక స్థావరం బాగ్రామ్ ఏ కంట్రీలో ఉంది? అమెరికాలో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏ వైమానిక స్థావరాన్ని అమెరికా ఖాళీ చేయడం జరిగింది? ఇలానే పోటీ పరీక్షలు నడుతుంది సార్. ఎగ్జామ్లో ఒక అంతర్జాతీయ అంశాలుండి ఇలా ఆఫ్ఘనిస్తాన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఇలా ఆఫ్ఘనిస్తాన్కి అనేక రకాల మనం సాయం చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ నదిపై నిర్మిస్తున్న షాహూద్ జల విద్యుత్ ప్రాజెక్టు, ఈ షాహూద్ జల విద్యుత్ ప్రాజెక్టుకి ఇండియా $350 మిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా ఈరోజు ఈ భారత్ ప్రకటించిన యొక్క సంఘటన సార్. భారతదేశం సాయం చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. మరి దీంతో పాటు సార్ ఇక్కడ ఈ దేశంలో గతంలో తాలిబాన్స్ ఈ దేశ పార్లమెంట్ భవనంపై దాడి చేస్తే ఈ పార్లమెంట్ భవనాన్ని మన సహకారంతో నిర్మించాం సార్. రక్షణ పరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ దేశానికి. ఒక అష్రఫ్ గనీ సార్ ఈ దేశం యొక్క రెండోసారి ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ సార్. రేపు ఆఫ్ఘనిస్తాన్ ఏ రకంగా అడిగినా కూడా మీరు బిట్ ఈజీగా క్యాచ్ చేయాలి సార్ మన వాళ్ళు. సార్ ఒక జూలై 13 నాడు ఒలింపిక్స్ క్రీడాకారుల ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నాడు. ఈ ఒలింపిక్స్ సార్ 2021 జూలై 23 నుండి
ఆగస్టు 8 వరకు 32వ టోర్నమెంటు టోక్యో నగరం సార్. భారత్ 18 క్రీడా అంశాల్లో లక్ష్య 13 సామ్నే ఐ నినాదంతో 1,13 సామ్నే ఐ నినాదంతో మనం టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నాం. మోహిత్ చవాన్ స్వరపరిచారు సార్. మోహిత్ చవాన్ స్వరపరిచారు సార్. ఇక్కడ భారత బృందానికి బృందం సార్. ఇక్కడ బృందంకు మేరీ కోమ్ నాయకత్వం. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన గేమ్స్ అవి ఒలింపిక్స్ క్రీడలు. ప్రపంచం యొక్క విశ్వ విజేత అలెగ్జాండర్ సార్. అలెగ్జాండర్ యొక్క తల్లి పేరు ఒలింపియా సార్. గ్రీకు దేశంలో ఒక పర్వతం ఉండేది సార్. ఆ పర్వతానికి ఒలింపియా అనే పేరు పెట్టారు. 1896లో మోడర్న్ ఒలింపిక్ స్టార్ట్ అయితే 1900 సంవత్సరంలో రెండో ఒలింపిక్స్ టోర్నమెంట్ ఇది ప్యారిస్లో జరిగినప్పుడు భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్ కంట్రీ అయితే భారత్ తరపున బ్రిటన్కి చెందిన నార్మన్ పిచర్డ్ అనే వ్యక్తి ఈ ఒలింపిక్స్ లో ఎంటర్ అయ్యి 2 మెడల్ సాధించాడు. ఇప్పటి వరకు భారతదేశానికి ఒలింపిక్స్ లో సార్ ఈ రోజు నాటికి ఒలింపిక్స్ లో సార్ 28 పథకాలు వస్తే 8 స్వర్ణాలు హాకీలో, 1 స్వర్ణం అభినవ్ బింద్రా సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రేపు జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు టోక్యోలో జరగబోతున్న టోర్నమెంట్ అది 32వ టోర్నమెంట్. టోక్యోలో ఇది 2వ టోర్నమెంట్. ఇప్పటి వరకు ఒలింపిక్స్ ను ఆసియా ఖండంలో 3 సార్లు మాత్రమే నిర్వహించారు. 1964లో టోక్యో, 1988లో దక్షిణ కొరియా క్యాపిటల్ సియోల్, 2008లో చైనా క్యాపిటల్ బీజింగ్. మళ్ళీ రేపు జూలై 23 నుండి 4వసారి ఆసియా ఖండంలో 4వసారి, టోక్యోలో ఇది 2వసారి, వరుస క్రమంలో ఇది 32వ టోర్నమెంట్ సార్. లక్ష్య తేరే సామ్నే ఐ నినాదంతో ఒక మోహిత్ చవాన్ ప్రముఖ సంగీత కళాకారుడు, ఈయన స్వరపరిచిన యొక్క థీమ్ సార్ ఇది. ఈ థీమ్తో మనం వెళ్తున్నాం. భారత బృందానికి నాయకత్వం వహించబోతున్న క్రీడాకారిణి మేరీ కోమ్ సార్. ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఒక అర్జున్ అవార్డు గ్రహీత సార్, ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు గ్రహీత సార్, 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ లో స్వర్ణం విజేత సార్, ఒక మణిపూర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ సార్. మరి మనుప్రీత్ సింగ్ కూడా సార్, ఈయన కూడా పురుషుల బృందానికి నాయకత్వం, భారత బృందానికి ఈమె నాయకత్వం వహిస్తుంది సార్. ఈ టోర్నమెంట్ లో భారతదేశం మరిన్ని పథకాలు తీసుకురావాల లక్ష్యంతో ఆనాటి క్రికెటరే, ఆనాటి భారత క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడే, ఆనాటి భారత క్రికెట్ కౌన్సిల్ సెక్రటరీ, ఈనాడు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సార్. ఈయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి, కేంద్ర సమాచార శాఖ మంత్రి, కేంద్ర ఐటీ మినిస్టర్. ఈ మధ్య జూలై 7 నాడు మంత్రివర్గం విస్తరణ జరిగిన తర్వాత ఒక క్యాబినెట్ హోదా లభించింది సార్. ఇక్కడ అనురాగ్ ఠాకూర్ భారత బృందం ఈ భవిష్యత్తులో ఒలింపిక్స్ లో
మరిన్ని పథకాలు సాధించాలని ఆశతో మనందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? టోక్యో ఒలింపిక్స్లో ఇండియా ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొన్నది? టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం యొక్క థీమ్ ఏంది? టోక్యో ఒలింపిక్స్లో భారత బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? టోక్యో ఒలింపిక్స్లో అంటే తొలి మెడల్ ఎవరికి వచ్చింది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. ఓకేనా సార్? అత్యధిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించింది అమెరికా, 4 సార్లు నిర్వహించింది సార్. 3 సార్లు ఒలింపిక్స్ జరగలే. యుద్ధాల వల్ల ఒలింపిక్స్ ఆగిపోయింది సార్. యుద్ధాల వల్ల ఒలింపిక్స్ ఆగిపోయింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఈ ఒలింపిక్స్లో 28 క్రీడా అంశాలు ఉన్నాయి సార్. 16 మంది షూటింగ్ క్రీడాకారులు కూడా ఈ ఒలింపిక్స్లో ఉన్నారు సార్ మన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, సార్ ఇక్కడ ఒక జూలై 5 నాడు సార్, జూలై 5వ తేదీన అమెరికా దేశానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ ఈ ప్రకటన అంటే, ఇవాళ దాదాపు వచ్చేసి ఇక్కడ 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు పట్టేంత భూగర్భ స్థావరాల్ని, గదులని గోబీ ఎడారిలో చైనా నిర్మించింది. శత్రువుకు తెలియకుండా భూ అంతర్గర్భంలో కొన్ని భవనాలు నిర్మించి ఆ భవనాల్లో చైనా తన యొక్క 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పట్టే భవనాలు నిర్మించింది చైనా దగ్గర 350 వరకు అణు క్షిపణులు ఉన్నాయి సార్. 350 అణు క్షిపణులను కలిగి ఉంది సార్ చైనా కంట్రీ వచ్చేసి. సార్ ఇలా చైనా ఒకవైపు ఆర్థిక సామ్రాజ్య ఆకాంక్షతో, ఒకవైపు రక్షణ రంగంలో బలోపేతం కోసము చైనా ఇలా ముందుకు పోతుంది సార్. ఇలా ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ వ్యవస్థను కలిగి ఉన్న కంట్రీ చైనా. ఈ ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలని తయారు చేస్తున్న దేశాలు కూడా చైనా సార్. భవిష్యత్తులో యుద్ధం గిట్లా జరిగితే తమ ఆర్థిక శక్తి, తమ యొక్క రక్షణ శక్తిని శత్రు దేశాలకు తెలియపరిచే విధంగా, శత్రువుని ఎదుర్కొనే విధంగా చైనా ఈరోజు ముందుకెళ్తున్న సంఘటన సార్. శాస్త్ర సాంకేతిక రంగంలో చైనా ఇలా అనేక రకాల ముందుకెళ్తుంది సార్. ఈరోజు ఈ ప్రపంచంలో కృత్రిమంగా ఒక సూర్యుని సృష్టించిన దేశాలంటే చైనా, దక్షిణ కొరియా. అంటే చంద్రమండలం నుండి మట్టి నమూనాలు సేకరించిన దేశాలంటే రష్యా, చైనానే. చైనా భవిష్యత్తులో తన సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు కోసం కూడా 3 వ్యోమగాములు ఇలా అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. పోటీ పరీక్షల్లో ఏమంటాడు సార్ ఎగ్జామ్లో? ఈ మధ్యనే అమెరికా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఏ దేశము భూ గర్భంలో భవనాలను నిర్మించి తన యొక్క బాలిస్టిక్ క్షిపణుల్ని దాచుకుంది? ఈ మధ్యనే గోబీ ఎడారి ఎందుకు వార్తలకు వస్తుంది? ప్రపంచంలో అత్యంత శీతలమైన ఎడారి గోబీ ఎడారి, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సారా ఎడారి, ఇండియాలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. ఇలా రేపు మన పోటీ పరీక్షల్లో గుర్తుకు రావాలి సార్. చైనా నుండి ఏ టైపులు అడిగినా కూడా ఓకే సార్, ఒకటే సార్, ఓపిక ఉంచండి సార్. క్లాస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏనండి సార్ 500 నుండి
1000కి పైగా బిట్లు నీ మైండ్లో ఉంటాయి సార్. 1000కి పైగా నీ మైండ్లో బిట్లు ఉంటాయి సార్. ఇక నువ్వు మర్చిపోలేవు సార్. ఇక ఓహో ఈ బిట్టి ఎక్కడో ఇన్నని ఆలోచన వస్తుంది. అందుకే ఏదో జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోవడం కాదు సార్. క్లాసు ఎంతవరకు ఉంటే అంతవరకు వినండి సార్. 500 నుండి 1000కి పైగా బిట్లు ఉంటాయి సార్. ప్రతి గంట క్లాసులో 5 నుండి 6 పైగా మార్కులు వస్తాయి సార్. టోటల్ నీకు ఎనఫ్ సార్ వచ్చేసి. ఈ క్లాసెస్ నుండి ఎనఫ్ సార్. ఇక బిట్టు బయటికి పో సార్. అంతే. ఆ లెవెల్లో ఉండాలి మనం వచ్చేసి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్ వచ్చేసి. సార్ ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై, ఈ జూలై మొదటి వారం సార్. ఇక్కడ ఈ జూలై మొదటి వారంలో రష్యా విమానం సార్. ఇది ఆంటోనోవ్ 26 విమానం సార్. ఇది ఈ ఆంటోనోవ్ 26 అనే విమానం సముద్రంలో కూలిపోయి 28 మంది పైగా మరణించారు సార్ వచ్చేసి. ఈ మధ్యనే ఫిలిప్పీన్స్ సైనిక విమానం కూలిపోయింది. రష్యా తూర్పు ప్రాంతంలో పెట్రోప్లావస్కీ నుండి కమ్చట్కా నుంచి ఫలానకు వెళ్తున్న మూమెంట్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల సార్ ఇది సముద్రంలో కూలిపోయిన సంఘటన సార్. ఈ మధ్యన సముద్రంలో కూలిపోయిన రష్యా విమానం పేరేమిటి? ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఆంటోనోవ్ 26 విమానం ప్రమాదం జరిగింది. ఈ విమానం ఏ దేశానికి సంబంధించింది? ఇలాగే పడతాడు సార్. ఈ మధ్యన వచ్చేసి సముద్రంలో కూలిపోయిన ఫిలిప్పీన్స్ విమానం సార్. ఈ మధ్య అక్కడక్కడ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. వీటిపై కొంచెం గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. మరొకటి సార్ ఇక్కడ వచ్చేసి ఒక ప్రపంచంలోనే సార్ ఇది అత్యంత పొడవైన గుర్రం సార్. ఇక్కడ ఈ అత్యంత పొడవైన గుర్రం సార్ ఇది వచ్చేసి అంటే జేక్ అనే గుర్రం సార్. ఇక్కడ జేక్ అనే గుర్రం సార్ వచ్చేసి ఒక ప్రపంచంలోని అత్యంత పొడవైన గుర్రం సార్ ఇది. ఈ మధ్యనే గిన్నీస్ రికార్డుల చోటు లభించింది. అమెరికాలోని విస్కాన్సిన్ పాయినెట్ ప్రాంతంలో స్మోకీ పలవ్ పాములో సార్. ఇక్కడ ఈ స్మోకీ పలవ్ పాములో సార్ ఇది అనారోగ్య కారణం వల్ల మరణించింది. ప్రపంచంలో పొడవైన జంతువు అంటే జిరాఫీ సార్. ప్రపంచంలో పొడవైన ప్రాజెక్ట్ అంటే ఇరాకుడు ప్రాజెక్ట్ సార్. పొడవైంది ఇరాకుడు ప్రాజెక్ట్ సార్. పొడవైన జంతువు జిరాఫీ సార్. పొడవైన నది నైలు నది సార్. పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ పర్వత శ్రేణి సార్. దక్షిణ అమెరికా ఖండం సార్. ఇది ఆండీస్ పర్వత శ్రేణి. ఒక 2021 సంవత్సరం జూలై 7 నాడు మరణించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన గుర్రం అమెరికాలో మరణించింది. దీని పేరేమిటి? ఈ మధ్యన వార్తలకు వస్తున్న జేక్ అనేది గుర్రం గిన్నీస్ రికార్డులో చోటు లభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంది? ఇది సరే పోటీ పరీక్షల్లో ఒక అంతర్జాతీయ అంశాల పరంగా అడుగుతాడు. కరెంట్ అఫైర్స్కి ఒక అంతు ఉండదు సార్. జాగ్రఫీకి, పాలిటిక్స్, హిస్టరీకి కొన్ని టాపిక్స్ ఏరియాస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి ఒక ఏరియా అంటే ఏది ఉండదు సార్. ఈ ఎగ్జామినర్ ఏ టైపులోనే అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు, అది నచ్చింది అడగొచ్చు అంతే. మనకున్న నాలెడ్జి ఎడారిలో ఉన్నాక ఇసుక రేణువంత కదా సార్. మనకున్న నాలెడ్జి సముద్రంలో ఉన్నంత, సముద్రంలో ఒక నీటి బుట్టంత సార్ మనకున్న నాలెడ్జ్. అర్థమైంది కదా సార్. అందుకే
జాగ్రత్త చదవండి. అందుకే జాగ్రత్తగా ముందుకు రండి. ఒక ఓపికతో క్లాస్ వినండి సార్. ఎందుకంటే సార్, ఇది దాదాపు నిన్న మన తెలంగాణలో నోటికి ప్రకటన అనగానే హైదరాబాద్ చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలా చిక్కడపల్లి లైబ్రరీ సార్, సీట్లు దొరకడం లేదు సార్. ఎగ్జామ్ మూమెంట్లు ఏం చదవాలో అర్థం కావట్లేదు సార్. ఏది ఎంతవరకు కావాలో మీకు అంతవరకు మేము అందిస్తున్నాం. ప్లాటో కరెంట్ అఫైర్స్, అందుకే వీటిని వినియోగించుకోండి సార్. ఓకే సార్. ఒక 2004 సంవత్సరం సార్, ఇక్కడ డిసెంబర్ 26 నాడు ఇండోనేషియా దేశంలో సుమత్రా దీవిలో సునామీ ప్రమాదం. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా. సార్, ఒక 2004 సంవత్సరం డిసెంబర్ 26 నాడు సార్, ఇండోనేషియా దేశంలో సుమత్రా దీవిలో సునామీ అనే ప్రమాదం జరిగిన తర్వాత, సునామీ అనేది ఒక జపానీ పదం. సునామీ అంటే తెలుగులో ఒక కడలి కెరటం సార్. ఇలాంటి ప్రమాదం జరిగిన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వస్తే ఎదుర్కోవడానికి ముమ్మడిగా ఐక్యమత్యంగా ఉండాలనే లక్ష్యంతోనే 2007 సంవత్సరంలో ఇక్కడ సార్ క్వాడ్ అనే దేశాల గ్రూప్ ఏర్పడింది సార్. క్వాడ్ సార్, ఇక్కడ క్వాడ్ దేశాల యొక్క గ్రూప్ ఏర్పడింది సార్. ఈ క్వాడ్ దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో పలు అంశాల పైన ఇవాళ ఇండో పసిఫిక్ తీరంలో చైనా విధానాలు వ్యతిరేకంగా, చైనా యొక్క సామ్రాజ్య ఆకాంక్ష విధానాన్ని వ్యతిరేకంగా ఇలా కలిసికట్టుగా ముందుకు పోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తుంది క్వాడ్ దేశాలు. ఈ క్వాడ్ దేశాల సంస్థ ఏర్పడింది 2007. ఈ క్వాడ్ గ్రూపులో ఉన్న కూటమిలో ఉన్న దేశాలు, ఈ క్వాడ్ గ్రూపులో ఉన్న దేశాలు సార్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా సార్. ఇక్కడ క్వాడెట్రా పార్ట్నర్షిప్ డైలాగ్ క్వాడ్ సార్. ఇది రేపు త్వరలో ఈ క్వాడ్ దేశాల యొక్క శిఖరాగ్ర సమావేశం జో బిడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ క్వాడ్ దేశాల యొక్క అధినేతల యొక్క మీటింగు రేపు జరగబోతుంది సార్. కోవిడ్ యొక్క మహమ్మారి నిర్మూలనపై ఎలా మనం ముందుకెళ్దాం, దీంతో పాటు సార్ వచ్చేసి ఇక్కడ సార్ త్వరలో ఈ దేశాల అధినేతలు చర్చించబోతున్న యొక్క అంశాలు ఏంటి సార్ అంటే, ఇండో పసిఫిక్ తీరంలో చైనా అలజడి, కోవిడ్ మహమ్మారి, మెడిసిన్ పంపిణీ, వాతావరణంలో మార్పులు, ఉగ్రవాదం నిర్మూలన.
త్వరలో సార్ ఇక్కడ క్వాడ్ దేశాల యొక్క శిఖరాగ్ర సమావేశం జరగబోతుంది జో బిడెన్ నాయకత్వంలో. వాతావరణంలో మార్పులపై మనం తీసుకోవాల్సిన చర్యలే ఉన్నాయి, ఏ విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం ముందుకెళ్దాం, అదేవిధంగా సార్ ఇండో పసిఫిక్ తీరంలో చైనా ఆధిపత్యాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొందాం, అదేవిధంగా కోవిడ్ లాంటి మమ్మూరి మూమెంట్లో ఏ విధంగా మనం పేద దేశాలకు సపోర్ట్ అందిస్తాం అనే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్, ఈ క్రింది వాళ్ళలో క్వాడ్ దేశాల గ్రూపు ఏ ఇయర్లో ఏర్పడింది? క్వాడ్ దేశాల కూటమి. ఈ క్రింది వాళ్ళలో క్వాడ్ దేశాలతో సంబంధం లేనిదేది? ఈ క్రింది వాళ్ళలో క్వాడ్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న యొక్క న్యావీ విన్యాసాలు ఏంటిది? ఆపరేషన్ మలబార్ 1992లో ఆపరేషన్ మలబార్ న్యావీ విన్యాసాలు స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ 2020లో ఆస్ట్రేలియా ఇందులో జాయిన్ కావడం జరిగింది. ఓ క్వాడ్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న న్యావీ విన్యాసాల పేరే ఆపరేషన్ మలబార్ సార్ వచ్చేసి. రేపు తప్పనిసరిగా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అంశాల పైన క్వాడ్ దేశాల గురించి అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉన్నది సార్. పోటీ పరీక్షలో వచ్చేసి మరొక అంశం సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ వచ్చేసి బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. ఒక ఇజాక్ ఎర్జిగ్ వచ్చేసి ఇక్కడ ఇజాక్ ఎర్జోగ్ ఇజ్రాయిల్ దేశం 11వ అధ్యక్షుడు, లేబర్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు సార్. యుఎన్ఓలో ఇజ్రాయిల్ రాయబారిగా పనిచేశారు. నెప్తానీ బెన్నెట్ ఇజ్రాయెల్ ప్రధాని. ఒక అరబ్ కంట్రీస్లో, ఒక ముస్లిం దేశాల్లో, ఒక యూదుల కంట్రీస్ అనేది ఇజ్రాయెల్ దేశం. పశ్చిమాసియా దేశాల్లో ఇజ్రాయెల్ ఒక ప్రధానమైన కంట్రీ సార్. ఇలా శాస్త్ర సాంకేతిక రంగంలో ఇజ్రాయెల్ వేగవంతంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న కంట్రీ సార్. రక్షణ రంగంలో భారత్కు అనేక రకాలుగా సపోర్ట్ అందిస్తున్న కంట్రీ సార్. ఒక ఇజ్రాయెల్కు నూతన అధ్యక్షుడిగా ఇజాక్ ఎర్జోగు ఈయన బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి సార్. గతంలో లేబర్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు, ఇజ్రాయెల్లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఇజ్రాయెల్ తరపున యుఎన్ఓలో రాయబారిగా పనిచేశారు. ఒక యూదుల సంక్షేమానికి ఒక నాయకుడు కూడా విధులు నిర్వహించారు. మరి ముఖ్యంగా సార్ ఇలా కుటుంబం రాజకీయ నేపథ్య కుటుంబం సార్. ఒక రావెన్ రివిలిన్ స్థానంలో ఇజ్రాయెల్కు 11వ అధ్యక్షుడు సార్. ఇజ్రాయెల్ అధ్యక్షుని యొక్క పదవీ కాలం 7 సంవత్సరాలు సార్. రష్యా అధ్యక్షుని పదవీ కాలం 6 సంవత్సరాలు సార్. ఇండియా అధ్యక్షుని పదవీ కాలం 5 ఏండ్లు సార్. అమెరికా అధ్యక్షుని పదవీ కాలం 4 ఏండ్లు సార్. 4 ఏండ్లు వచ్చేసి అమెరికా అధ్యక్షుని పదవీ కాలం.
ఒక ఇజ్రాయెల్ దేశానికి 11వ అధ్యక్షుడు అంటే ఇజాక్ హెర్జోగ్. ఒక ఉత్తరాఖండ్కు 11వ సీఎం అంటే పుష్కర్ సింగ్ ధామి. ఈ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్కైనా 11వ సీఎం సార్. ఏపీ యొక్క ఏపీ లోక్సభ ఏపీ రాజ్యసభ స్థానాలు కూడా 11 ఉన్నాయి. మే 11 నేషన్ టెక్నాలజీ డే, జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే, నవంబర్ 11 నేషన్ ఎడ్యుకేషన్ డే, అక్టోబర్ 11 జాతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ రోజు, సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి జరిగిన రోజు. ఇజాక్ హెర్జోగ్ ఇజ్రాయెల్కైనా 11వ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఈ మధ్యన ఇజ్రాయెల్కు 11వ అధ్యక్షుడు ఎవరు? ఇజ్రాయెల్ యొక్క నూతన అధ్యక్షుడు ఎవరు? ఇజ్రాయెల్ నూతన అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్. గతంలో ఈయన నిర్వహించిన యొక్క పదవులు ఏంటివి? ఈయనతో సంబంధించిన యొక్క అంశాలు ఏంటివి? ఈ టైప్లో నీకు రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక లేటెస్ట్ జూలై కరెంట్ అఫైర్స్ నుంచి. సార్ ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసి భీమా కోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన హక్కుల నేత స్టాన్ స్వామి. ఇది తమిళనాడు రాష్ట్రం సార్. గతంలో సార్ ఇక్కడ సార్ ప్రధానంగా అంటే ఇక్కడ స్టాన్ స్వామి ఎందుకు ఈ అంశం వచ్చింది? ఎందుకు ఇలా ఐక్యరాజ్య సమితి ఈయన మరణంపై ఖండించింది? ఎందుకు ఐక్యరాజ్య సమితి బాధపడుతుందంటే ఈ భీమా కోరేగావ్ సార్ గతంలో వచ్చేసి సార్ బ్రిటిష్ వారికి సామంతులుగా ఉన్న యొక్క పీష్వాలపై విజయం సాధించిన యొక్క భీమా కోరేగావ్ యొక్క దళితులు ఆ రోజులో పీష్వాపై విజయం సాధించి 100 సంవత్సరాల యొక్క వేడుకలు ఇక్కడ జరుగుతున్న మూమెంట్లో 2017లో వీళ్ళందరినీ ఆ వేడుకలకు 2017లో 100 సంవత్సరాల యొక్క వేడుకలు జరుగుతున్నప్పుడు ఆ వేడుకల సందర్భంలో వీళ్ళందరూ అక్కడ 16 మంది హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఆ వేడుకలకు హాజరైనప్పుడు సార్ 16 మంది హక్కుల కార్యకర్తల్ని, సామాజిక ఉద్యమ నేతల్ని కేంద్రం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎలాంటి బెయిల్ ఇవ్వకుండా, కనీసం బెయిల్ రాకుండా, కోర్టులో వచ్చి చర్చించకుండా బెయిల్ అడ్డుపడుతూ కొన్నాళ్ళ పాటు జైల్లో ఉంచారు వీళ్ళని. ఈ మధ్య ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్ ఆమె చెప్పింది, మిచెల్ బాచిలెట్ కొన్నాళ్ళ నుండి భారత్లో ఎటువంటి జైల్లో కొద్దిమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు, ఎటువంటి విచారణ లేకుండా నిర్బంధంలో పెడుతున్నారు, వారు తక్షణమే విడుదల చేయాలని కోరినా కూడా భారత ప్రభుత్వం విడుదల చేయలేదు. అనారోగ్యం కారణం వల్ల కనీసం ఇతనికి అనారోగ్యం ఉన్నా కూడా చూపించకుండా, అదేవిధంగా విడుదల చేయకుండా ఐక్యరాజ్య సమితి లాంటి మానవ హక్కుల సంస్థలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు వినకుండా కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా, కనీసం ఈయనపై వాదోపవాదం కోర్టులో చర్చలు కూడా జరగకుండా కొన్నాళ్ల పాటు అదేవిధంగా నిర్బంధంలో ఉంచడంతో ఈ స్టాన్ స్వామి అనే హక్కుల కార్యకర్త చనిపోవడం జరిగింది. స్టాన్ స్వామి యొక్క హక్కుల కార్యకర్త మరణం మాకు దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ మరణం మేము తీవ్రంగా బాధపడుతున్నాం. భారత్ ఇలాంటివన్నీ మానుకోవాలి.
భారత ప్రభుత్వం వాళ్ళు విచారించాలి, బెయిల్ ఇవ్వాలి, జైలు నుండి పంపాలి. అనారోగ్యం గురైన వాళ్ళు, వృద్ధ వయసులో ఉన్న వాళ్ళని విడుదల చేయండి అని చెప్పి అలా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ఇలా మరణంపై ఖండించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న బిడ్ సార్, ఈ మధ్యనే మరణించిన యొక్క స్టాన్ స్వామి ఏ కేసులో నిందితుడు? ఈ మధ్యనే మరణించిన యొక్క భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న స్టాన్ స్వామి ఏ రాష్ట్రం జైల్లో మరణించారు? మహారాష్ట్రం. ఎవరి మరణం పైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తీవ్ర దిగ్భ్రాంతిని చేసింది, వెలబుచ్చింది. ఎవరి మరణం పైన ఐక్యరాజ్యసమితి ఖండించింది? భారత్పై. ఇలా రేపు పోటీ పరీక్షల ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క నూతన అధ్యక్షుడు కానీ, స్టాన్ స్వామి గురించి కానీ, అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ రేపు క్వాడ్ దేశాల యొక్క మీటింగ్ కానీ, దీంతో పాటు సార్ ఇక్కడ జేక్ అనే గుర్రం యొక్క మరణం కానీ మరొక అంశం సార్. ఈ మధ్యన సముద్రంలో కూలిపోయిన రష్యా విమానం కానీ, అదేవిధంగా సార్ చైనా బాలిస్టిక్ యొక్క ఖండాంతర మిసైల్స్ గురించి కానీ, దీంతో పాటు సార్ రేపు ఒలింపిక్స్లో భారత్ పాల్గొంటున్న యొక్క అంశాలపైన ఈ పోటీ పరీక్షలో మనం ప్రధానంగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ మరొక అంశం సార్, ఎప్పుడైతే నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిపోతున్నాయో, ఇన్నాళ్ల పాటు ప్రజలు భయాందోళన విడిచి ప్రజలు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఇప్పుడు దాదాపు సార్ వచ్చేసి 451 జిల్లాల్లో తాలిబాన్స్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వీరి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ మహిళలు సైన్యంతో కలిసి పోరాటం నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్ల పాటు సార్ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా నాటో దళాలు అక్కడ విధులు నిర్వహించడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎలాంటి భయాందోళన లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే నాటో దళాలు వెళ్ళిపోతున్నాయో, తాలిబాన్లుగా మేం చెప్పినట్టే వినాలి, మా యొక్క ఇస్లామిక్ సిద్ధాంతాలు పాటించాలి, ఇస్లామిక్ పరంగా మనం నడుచుకోవాలి, మా సిద్ధాంతాలు మీకు పాటించాలని చెప్పి 451 జిల్లాలు పైగా ఇవాళ తాలిబాన్ల యొక్క చేతులు వెళ్ళిపోయినాయి. ఈ తాలిబాన్ల యొక్క కార్యక్రమాల వ్యతిరేకంగా, ఈ తాలిబాన్ల యొక్క చర్యలకు వ్యతిరేకంగా మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మేము మీకు అండగా ఉంటాం, ఆ తాలిబాన్లపై పోరాటం చేయండి అని చెప్పి ఇలా ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ఇలా తుపాకులు పట్టుకొని సైన్యానికి మద్దతుగా ముందుకు నడుస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు నడుతుంది సార్. ఏ దేశ మహిళలు సైన్యానికి మద్దతుగా ఉగ్రవాదుల కార్యకలాపాల నిర్మూలనకు వ్యతిరేకంగా మద్దతుగా పోరాటం చేస్తున్నారు? ఏ దేశ మహిళలు తాలిబాన్స్కు వ్యతిరేకంగా తుపాకీతో పోరాటం చేస్తున్నారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. ఇక్కడ నుంచి బిట్టులేంది పేపర్ ఉంది సార్, ఒక అంతర్జాతీయ విషయాలు సార్. ఈ అంతర్జాతీయ అంశాలపైనే 20 మార్కులు పైగా అడుగుతున్నాడు సార్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందుకే జాగ్రత్తగా వినండి సార్. 1 2 సార్లు
ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి సార్, ఒక నోట్స్ ఫాలో అవ్వండి సార్, ఒక నోట్స్ రాసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ప్లాటో యాప్ని డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మా ప్లాటో యాప్ గురించి తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు బయట ఏ నోట్స్ అవసరం లేదు, ఈ క్లాసులు క్లియర్గా వినండి, టోటల్ మీకు సరిపోతుంది. ఎనఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.